వెల్కమ్ టు మై ఛానల్. సో మేము వార్సాలో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి వచ్చామన్నమాట. ఎందుకంటే ఈరోజు పూరి జగన్నాథ్ రథయాత్ర కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ మాకెందుకు అనిపించింది అన్నమాట దర్శనం చేసుకుంటే బాగుందని. సో అందుకని ఇక్కడ టెంపుల్కి వచ్చేస్తాము. సో ఈ టెంపుల్ ఇక్కడ ఎలా ఉంటుందో ఏంటో కూడా మీరు కూడా చూడండి. లొకేషన్ మాత్రం అల్టిమేట్ ఉంది, నాకు బాగా నచ్చింది. ఎందుకంటే చుట్టూ చెట్లు అండ్ ఆ గ్రీనరీ కూడా చాలా బాగుంది. సో టెంపుల్ ఎంట్రన్స్ ఇలా కృష్ణ అనేది పాలిష్ లాంగ్వేజ్లో ఉంది. అండ్ చుట్టూ గ్రీనరీతో చాలా బాగుంది. చాలామంది ఇండియన్స్ అక్కడికి వచ్చారు. పాలిష్ వాళ్ళు కూడా చాలా బాగా పూజ చేశారు అసలు ఇస్కాన్ టెంపుల్లో. ఇదంతా ఇస్కాన్ ఎంట్రన్స్ మాట. ఒక సైడ్ అంతా గార్డెన్ ఏరియా అన్నప్రసాదాలు పెట్టడానికి, ఇంకో సైడ్ అంతా నర్సరీ ఫ్రూట్ చెట్లు అలా పెంచారు. మధ్యలో ఇస్కాన్ టెంపుల్ ఉందన్నమాట. సో అసలు 13th జూలై ఇక్కడ సాటర్డే రోజు రథయాత్ర చేస్తారంట ఓల్డ్ టౌన్లో. అది కంపల్సరీ చూడాలనుకుంటున్నాను. సో మీరు కూడా అప్లోడ్ చేస్తాను, మీరు కూడా చూసేయండి. అండ్ ఇది టెంపుల్ ఎంట్రన్స్. ఒక సైడ్ చిన్న గంటలాగా ఇచ్చారు. అండ్ ఒక సైడ్ ఒక చిన్న భగవద్గీత అండ్ దేవుడికి సంబంధించిన వస్తువులు అమ్మడానికి చిన్న షాప్ ఉందన్నమాట. అండ్ అలానే ఇక్కడ తులసి చెట్లు చూసారా, బయట వింటర్ చల్లగా ఉంటుందని లైట్స్ మధ్యలో పెంచుతున్నారు అనమాట. అండ్ ఇక్కడ నుంచి భజనలు, అందరూ ఎంత సంతోషంగా డ్యాన్స్ చేస్తారు, అవన్నీ స్టార్ట్ అవుతాయి. చూసేయండి మీరు కూడా. ये भी ओके है. चावल 3 वो भी है. आई थिंक इनफ है. 7 तो नहीं यार, 10 पे సో గాయ్స్ నాకు మాత్రం చాలా బాగా నచ్చింది అనమాట. ఇంత మంచి భజనలు, ఇంత మంచి ప్రసాదం, అంటే ఇంత మంచి పూజ జరుగుతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ చాలా బాగా చేశారు అండ్ చాలా బాగా నచ్చింది. అంత బాగుంది. భోజనం అంటే ఎర్లీ డిన్నర్ పెట్టేశారు, 6 అయింది ఇప్పుడు ఈవినింగ్. సో డిన్నర్ చేసేసి బయలుదేరుతున్నాం అన్న టైంకి వర్షం పడింది. సో మేము ఇంటికి సేఫ్గా రీచ్ అయిపోతాం. సో మీకు ఈ బ్లాగ్ నచ్చితే
Please like, share and subscribe. See you in the next video. Bye.